ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయ కాలము లేఖన భాగము 26వ కీర్తన 2వ వచనము. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఆయన ముందు నిలబడి చెప్పగలిగే ఈ మాటలు మనలో ఉన్నవో లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము ఈ లోకంలో బ్రతుకుతూ అనేక సార్లు లోకపు మాలిన్యాన్ని అంటిన వారముగా అపరిశుద్ధులం అయిపోతాం, పాపాత్ములం అయిపోతాం. నమ్మకమైన బ్రతుకులో లేని వారముగా, హృదయాన్ని ఆయనకు అర్పించే వారముగా కాకుండా ఈ లోకంలో నిలబడిపోతాం. అయితే ఈ భక్తుడు చెబుతున్న ఈ మాట మనము చెప్పగలమా? నా హృదయాన్ని పరిశీలించు, పరీక్షించు, నా జీవితాన్ని పరిశోధించు. మనం చాలా సార్లు దేవుని కొరకే బ్రతకాలన్న ఆశ కలిగిన వారంగా ఉంటాము, కానీ ఆయన కను దృష్టిలో జారిపోయిన వారంగా మనము అయిపోతాం. దేవుని కను దృష్టి నుండి తప్పించుకుని వారు ఎవరు లేరు. ఆయన ముందు పరిశుద్ధుడవా, నీవు నమ్మకమైన వాడవా, లేదా నీ బ్రతుకులో అపనమ్మకమైన స్థితి ఉన్నదా, లేదా నమ్మకంగా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా అనే మాట ఈ లోకంలో మనుషులు పైరూపంగా చూసి ఒకవేళ చెప్పగలరేమో, కానీ అంతరంగంలో ఏ విధంగా ఉందో పరిశీలన చేయువాడు దేవాతి దేవుడు మాత్రమే. ఆ యేసయ్య మన జీవితంలో ఉండడా లేదా? ఆయన ఉంటే మనం ఏ విధంగా బ్రతకగలుగుతున్నాం? అటు నమ్మకమైన యథార్థమైన స్థితిలో నిలబడగలుగుతున్నామా? ఆయన చూస్తే మనము నమ్మకమైన జీవితాలు కలిగిన వారముగా ఉండాలి. ఒక వచన భాగం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఈ లేఖన భాగంలో పరిశీలించి పరిశోధించి ఆయన ఎదుటి చూస్తున్న ఆ యొక్క యోబు ఎటువంటి వాడో ఆ యోబు గూర్చిన మాట అపవాది ముందు చెబుతున్నాడు. మనల్ని పరీక్షించిన దేవుడు ఊరికే ఉండువాడు కాడు. మనం చేసిన బ్రతుకుతున్న ప్రతి క్షణము దేవుని కొరకు ఏ విధంగా యథార్థంగా, నీతిగా, న్యాయంగా బ్రతుకుతున్నామో అందును బట్టి ఆయన నమ్మకమైన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన చూడకుండా విడిచిపెట్టేవాడు అసలు కాడు. ఆయన నిన్ను నన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మన జీవితం పాడైపోయిన స్థితిలో ఉండగా, మనం పాపపు స్థితిలో ఉండగా మన బ్రతుకులను మార్చి ఆయన కొరకు స్థిరపరచుకొని నడిపించుకుంటున్నాడు. అట్టి నడక కలిగిన బ్రతుకులో తిరిగి పాపానికి, అపనమ్మకానికి, మనము యథార్థత లేని బ్రతుకుకు స్థానం ఇవ్వకుండా దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని ఇస్తూ ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. యోబు తన జీవితంలో నమ్మకంగా, యథార్థవంతంగా బ్రతికినాడు, నీతిమంతునిగా బ్రతికినాడు. ఇది చూసింది మనుషులు కాదు, మనుషులు చూడ్డానికి బ్రతికిన బ్రతుకు కాదు. ఆయన నమ్మకంగా దేవుని ఎదుట ఉన్నాడు కాబట్టే అపవాదితో అంత బలంగా చెప్పగలుగుతున్నాడు. అంత నమ్మకంగా ఇక యోబు గూర్చిన మాట పలుకుతూ ఉన్నాడు. మనకు గూర్చిన మాట దేవుడు ఏమని పలుకుతూ ఉన్నాడు, ఏమని చెప్పగలడు? మనలో చాలా మట్టుకు యథార్థత లేని వారంగానే అయిపోతున్నామేమో. మనం చాలా సార్లు దేవుని నుండి పొందుకోవాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోకుండా మనము దిగజారిపోతున్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఆయన ముందు జారిపోయిన స్థితిలో ఉంటే ఆయన నుండి మనము కాపుదల పొందుకోలేం. మనము కాపాడబడే స్థితిలో ఆయన రెక్కల క్రిందికి రాలేం. నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం, క్షమించాలి, ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఈ యొక్క వచన భాగంలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. ఎవరు చూస్తున్నారు? దేవాతి దేవుడు చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నాడు? నోహావును చూస్తున్నాడు. ఆయన ఈ తరము వారందరిలో నీతిమంతుడై ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఆయన ఎల్లవేళలా గమనించే దేవుడు, పరీక్షించి పరిశోధించి ఆయన ఒక తీర్మానానికి వచ్చే దేవుడు. నిన్ను ఏ విధంగా పరీక్షిస్తున్నాడు, ఏ విధంగా పరిశోధిస్తున్నాడు? ఆయన కాపుదల్లో నీవు ఉండాలి అనంటే, ఆయన నమ్మకమైన జీవితంలో కొనసాగాలి అనంటే
యథార్థమైన జీవితం కలిగిన వారముగా ఉంటే ఆయన అపాయాల నుండి తప్పించగలడు. ఆయన వేసే ఆ నమ్మకమైన మార్గాలలో నడిపించగలడు. మనం ఆయనతో నడవకుండా, ఆయనలో నిలబడకుండా, ఆయన యథార్థత మనలో లేకుండా ఆయనతో కలిగి కొనసాగుతాను, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుంటాను అంటే అది ఎంత మోసకరమైన బ్రతుకు ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితాలు నమ్మకమైనవిగా, యథార్థవంతమైనవిగా ఉండాలి. అప్పుడు ఆయన మన కొరకు గొప్ప ప్రణాళికలు కలిగిన వాడుగా ఉంటాడు. ఆ జల ప్రళయంలో తాను తన కుటుంబం మాత్రమే రక్షింపబడ్డది, ఆ యొక్క ఆపద నుండి బయటికి వచ్చినది. మన బ్రతుకుల్లో కూడా మనము మన కుటుంబాలను ఆపదలో నుండి బయటికి తీసుకొని రావాలి అంటే ఆయన పరీక్షించినప్పుడు నమ్మకమైన బ్రతుకు కలిగిన వారముగా ఉండే జీవితంలో కొనసాగడానికి ప్రతి క్షణము ప్రయత్నం చేసే వారముగా, ఆయన వాక్యం వింటూ నడిచే వారముగా నిలబడాలి. ఒకవేళ అట్టి స్థితిలో లేకపోతే జల ప్రళయంలో కొట్టుకొని పోతాం. అట్టి స్థితిలో, నమ్మకమైన స్థితిలో లేకపోతే అపవాది మన పైన వేసే ప్రతి బాణానికి గురి అవుతాం. పతనావస్థలోకి ఇంకా జారి మన బ్రతుకును పాడు చేసుకున్న వారం అయిపోతాం. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఆయన నీ హృదయం ఎటువంటిదో ఆయన తొంగి చూసినప్పుడు మనము దేవుని కొరకు బ్రతుకుతున్నామా లేదా అనే మాటను ఒక్కసారి ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితాలుగా, యేసయ్యను కలిగిన జీవితాలుగా, హృదయము మార్చబడిన జీవితాలుగా, రాతి హృదయం నుండి మాంసపు హృదయాన్ని అనుగ్రహించి నమ్మకమైన స్థిరమైన జీవితాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటే మళ్ళీ తిరిగి రోత హృదయంలో కలిగి రోత బ్రతుకులోకి జారిపోతే ఆయన కాపుదల పొందుకోలేము, ఆయన నుండి మెప్పు పొందుకోలేము, ఆయన నుండి ఆశీర్వాదం పొందుకోలేము. మనందరికీ చాలా ఇష్టం దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు కలిగిన జీవితంలో కొనసాగాలని చాలా ఇష్టం. కానీ దానికి అర్హత కావాలి. ఆ అర్హత ఆయన యందు నమ్మకమైన భయభక్తులు కలిగి నీతిమంతులుగా, యథార్థవంతులుగా బ్రతికితే ఆయన ఇచ్చే ఆ పవిత్రమైన ఆశీర్వాదాలు బహు గొప్పగా మనం అందుకోగలం, మన బిడ్డలకు అందించగలం, వారిని కాపుదలతో ముందుకు నడిపించగలం. మన జీవిత ప్రయాణం ఆయనతోనే, ఆయనలోనే. మర్చిపోవద్దు, ఆయన ముందు నమ్మకస్తులుగా, ఆయనలో నమ్మకస్తులుగా, ఆయనతో నమ్మకమైన మార్గంలో నడిచే వారముగా నిలబడి కొనసాగుదాం. ఈ లోకంలో ఉన్న వారందరికీ మనం ఒక మార్గదర్శకులుగా నిలబడే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను పరిశీలించినప్పుడు ఈ దినాన ఏ విధంగా ఉన్నావు? ఈ దినాన ఎటువంటి వాడవుగా, ఎటువంటి దానవుగా కనబడుతున్నావు? ఈ యొక్క వాక్య భాగంలోని ఈ యొక్క మాటల్ని, హెచ్చరికల్ని నమ్మకంగా తీసుకుందాం. దేవుడు కాపుదలతో నడిపించాలంటే మనము యథార్థత, నీతిమంతులుగా బ్రతుకుతూ ముందు కొనసాగలగాలి. మనము నమ్మకమైన జీవితంలో బ్రతకగలిగితే ఆయన ఇతరుల ముందు మనల్ని హెచ్చించి మన గురించిన గొప్ప సాక్ష్యము ఆయనే పలికేవాడుగా ఉంటాడు. ఇతరులు మన కొరకు గొప్పగా మాట్లాడేవారుగా ఉంటారు. మన జీవితం ఇతరుల ముందున్నది అందరూ పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. అందరికన్నా ముఖ్యముగా దేవాతి దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధించినప్పుడు మనము యథార్థవంతులుగా ఉన్నామా లేదా? అటు యథార్థతలో బ్రతుకుట కొరకే ఆయన రక్తంలో కడిగినాడు మనల్ని, ఆయన పరిశుద్ధపరిచినాడు. ఆయన రక్తాన్ని మన కొరకే కార్చి పాపపు జీవితంలో నుండి పవిత్రులుగా మార్చినాడు. ఇట్టి పవిత్రమైన జీవితాన్ని నమ్మకంగా జీవిస్తూ యేసయ్య కొరకు బ్రతుకుతూ అడుగులు ముందుకు వేసే వారంగా నిలబడదాం. అట్టి బలాన్ని, అట్టి శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. దేవా, నువ్వు మమ్మల్ని పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు నా తండ్రి, మమ్మల్ని నా తండ్రి నీవు చూసినప్పుడు మేము ఎలాంటి వారముగా ఉన్నామో అయ్యా నా తండ్రి మాకు బాగా తెలుసు. అయ్యా నా తండ్రి, మాలో ఇంకా నీకు విరుద్ధమైన కార్యాలు ఉంటే వాటిని తీసివేయండి. పవిత్రమైన జీవితంలో బ్రతుకుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, వట్టి వారము, మట్టి వారము దేవా. నా తండ్రి, మాలో ఏ గొప్ప స్థితి లేదు. మేము ఘనులమేమీ కాదు నా తండ్రి, అల్పులము, అయోగ్యులము. అయ్యా మా బ్రతుకులలో నా తండ్రి నమ్మకంగా, నీతిగా, న్యాయంగా నా తండ్రి యథార్థవంతులుగా, నా తండ్రి నీతిమంతులుగా బ్రతుకుటకు మాకు సహాయం దయచి నీ నీతిని, నీ న్యాయాన్ని మా జీవితంలో ఉంచి నా తండ్రి
నాయన నెమ్మది కలిగి బ్రతుకుటకు, నమ్మకంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి నా తండ్రి. అటు జీవితంలో ప్రతి బిడ్డను స్థిరపరచండి అయ్యా నా తండ్రి. ఈ యొక్క దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి ఇతరుల ముందు నా తండ్రి క్రైస్తవ జీవితాలు నమ్మకమైన జీవితాలని, యేసయ్యను కలిగిన జీవితం యథార్థవంతమైన జీవితం అని, వీరిలో కపటము పాపము ఉండదని ఇతరులు నా తండ్రి మా గూర్చి సాక్ష్యమిచ్చులాగున నమ్మకమైన జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నాయన మీ యొక్క దయగల చేతి కప్పు చెప్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ఈ చిన్ని వాక్యాన్ని వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.